శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా భాగ్యనగరం నలుమూలలా రవాణా విప్లవం రాబోతోంది. కేవలం ఎంజీబీఎస్, జేబీఎస్ మాత్రమే కాదు, ఇప్పుడు నగరంలో మరో మహా టెర్మినల్ సిద్ధమవుతోంది. అసలు నగరంలో ఇప్పుడున్న బస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? కొత్త బస్ స్టేషన్ వచ్చేది ఎక్కడ? దానివల్ల ప్రయాణికులకు కలిగే లాభాలేంటి? రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్న మార్పులేంటి? హైదరాబాద్ నయా టెర్మినల్ వివరాలు, విశేషాలు ఇప్పుడు మీకోసం. భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి రవాణా హబ్కు వేదిక కాబోతోంది. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్, జేబీఎస్ తరహాలోనే నగరం నలుమూలల అత్యాధునిక బస్ టెర్మినళ్లను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ జీడిమెట్ల వద్ద రాబోతున్న మెగా టెర్మినల్ ఇప్పుడు నగరవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. హైదరాబాద్ అంటేనే రద్దీ. ఆ రద్దీకి ప్రధాన కేంద్రాలు మన బస్ స్టేషన్లు. ప్రస్తుతం నగరంలో 3 ప్రధాన కేంద్రాలు ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. ఇమ్లేవన్ ప్రాంతంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద టెర్మినల్స్ లో ఒకటిగా ఉండి తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, మహారాష్ట్రాలకు వారధిగా నిలుస్తోంది. ఇక సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే వారికి ప్రధాన ఆధారంగా ఉంది. నగరం లోపల ప్రయాణించే వారికి కోటి బస్ స్టేషన్ గుండెకాయలా పనిచేస్తోంది. అయితే ఐటీ రంగం మరియు శివారు ప్రాంతాల అభివృద్ధి వల్ల ఈ కేంద్రాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పుడు జీడిమెట్ల వద్ద భారీ బస్సు టెర్మినల్ ను ప్రతిపాదించింది. సుమారు 30 ఎకరాల్లో నిర్మించే ఈ అంతరాష్ట్ర టెర్మినల్ వల్ల మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే బస్సులు నగరం లోపలికి రావాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కుకట్పల్లి, కేపీహెచ్పీ, బాజ్పల్లి వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అంతేకాకుండా నగర బస్సుల కోసం ప్రత్యేకంగా 20 ఎకరాల్లో సిటీ టెర్మినల్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయితే ప్రయాణికులు రోడ్లపై బస్సుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ టెర్మినల్ ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద రానున్న 2000 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఇక్కడ 10 ఎకరాల్లో డిపోను, 15 ఎకరాల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భూగర్భంలో మల్టీలెవెల్ పార్కింగ్ యార్డ్ కూడా అందుబాటులోకి రానుంది. కేవలం జీడిమెట్లే కాకుండా నగర వ్యాప్తంగా మరో 12 కొత్త బస్సు టెర్మినళ్లను నిర్మించాలని టీజీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా ఆర్థికంగానూ పెద్ద మార్పులు రానున్నాయి. జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజుల రామారం వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు రానుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో ఈ ప్రాంతాల్లో కొత్త గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ కాంప్లెక్స్లు వెలిసే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు నిపుణులు. మొత్తానికి ఈ బస్ టెర్మినల్స్ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చే దిశలో మరో కీలక అడుగు కానున్నాయి. చూసారుగా, ఈ కొత్త బస్సు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రయాణికుడికి ప్రయాణం మరింత సుఖమయం కానుంది. అటు ట్రాఫిక్ కష్టాలు తగ్గడంతో పాటు ఇటు శివారు ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి.